హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. 4 నెలల పైనే అయిపోయింది నేను ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేసి. ఈ మధ్య కొన్ని షార్ట్స్ మాత్రమే పెట్టాను. నా ఫోన్ పాడవడంతో వీడియోస్ పెట్టడం కుదరలేదు. మామూలుగానే అంతకుముందు కూడా నేను లాంగ్ వీడియోస్ పెడుతున్నది తక్కువే. కానీ ఈ ఫోన్ పాడైన తర్వాత ఇంకా అసలు వీడియోస్ అప్లోడ్ చేయడమే అవ్వలేదు కదా, చేతిలో ఫోన్ లేకపోవడంతో. దాంతో ఇంకా లేట్ అయిపోయినాయి. ఫోన్ ఈఎంఐస్లో కూడా తీసుకొని ఉండొచ్చు, కానీ అది నాకు ఇష్టం లేదు. ఈఎంఐస్ పెట్టి తీసుకుంటే కరెక్ట్గా ఆ టైం వచ్చేసరికి చేతిలో డబ్బులున్నా లేకపోయినా అదొక టెన్షన్ ఉంటుంది కదా, కట్టాలి అని చెప్పి. అందుకని ఈఎంఐస్ వద్దు, చేతిలో ఉన్నప్పుడే కొంచెం నిదానంగా తీసుకుందాంలే అని చెప్పి ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఈరోజు నేను ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేశాను అనేది కొంతమందికి ఒక చిన్న క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను ఈ వీడియోలో. ఇది యూట్యూబ్ ద్వారా నేను తెలిసిన వాళ్ళకి కాదు, కానీ బయట నన్ను చూసే వాళ్ళకి మాత్రమే ఈ క్లారిఫికేషను. అదేంటో ఈ వీడియోలో షార్ట్ అండ్ సింపుల్గా చెప్పేస్తాను. ఇట్లా ఎందుకు చెప్తున్నానంటే, నాకు ఒక ఫ్రీ అడ్వైస్ వచ్చింది. నేను వీడియోస్లో కనిపించకపోయినా కొన్ని షార్ట్ వీడియోస్లో పిల్లలిద్దరూ కనిపించారు కదా, వీడియోస్ పెడుతుంది నేనేనని చాలామందికి అర్థమైంది. ఇది నాకు తెలిసినంత వరకు ఒకరికి నష్టం కలగకుండా, ఒకరి సొమ్ముకు ఆశపడకుండా చేసే పని ఏదైనా మంచి పనే. నేను యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నట్టు మా ఇంట్లో అందరికీ తెలుసు. మా ఆయనకి, అటు మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అమ్మకు కూడా తెలుసు. నేనేదో దొంగతనంగా అయితే చేయట్లేదు. అలాగే నా వీడియోస్లో ఎలాంటి ఇబ్బందికర కంటెంట్ కూడా ఉండదు. నాకు వచ్చిన ఫ్రీ అడ్వైజ్ని కూడా నేను పాజిటివ్గానే తీసుకున్నాను. సరే, పెద్దవాళ్ళు కదా, మన కోసమే, మన మంచి కోసమే చెప్తారు కదా అన్నట్టు. కాకపోతే ఇది ఇంకా నెగిటివ్గా వెళ్ళకూడదు అన్నని మాత్రమే ఈ వీడియోలో ఒక క్లారిటీ ఇద్దామని చెప్తున్నాను. నాకు చెప్పిన ఆవిడ కూడా, ఎందుకమ్మా నీకు ఈ వీడియోలు, చక్కగా ఇంట్లో వంట చేసుకుంటూ మిషన్ కుట్టుకుంటూ ఉండొచ్చు కదా, ఈ వీడియోలన్నీ ఎందుకు, ఒకరి ఫోన్కి వెళ్తే అందరి ఫోన్లో చూస్తారు కదా అని చెప్పింది. సరే పర్లేదు, నేనైతే ఎక్కడ ఫేస్ రివీల్ చేయలేదు కదా. చేసినా కూడా మనం చేసే పని తప్పు అని మనకి భయం ఉన్నప్పుడు మాత్రమే మనం భయపడాలి. యూట్యూబ్ వీడియోస్ నేనేదో సరదా కోసమో ఖాళీగా ఉండలేకనో చేయట్లేదండి. మనం యూట్యూబ్లో సక్సెస్ అయితే ఎంతో కొంత సంపాదన అంటూ ఉంటుంది కదా అనే ఆలోచనతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. కాకపోతే నేను వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేయలేదు కాబట్టి నాకు కొంచెం రీచ్ తక్కువ ఉండింది. దానికి తోడు మధ్యలో ఇంత గ్యాప్ వచ్చింది కదా వీడియోస్కి, కొంచెం ఇంకా వెనకబడిపోయాను. కాస్త ఓపికగా ప్రయత్నిస్తే తర్వాత అయినా సక్సెస్ అవుతాం కదా. ముందు మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండాలి. ఇక టైలరింగ్ చేస్తున్నాను కదా, వీడియోస్ ఎందుకు అంటే, ఉండేది విలేజ్లో కాబట్టి ఇక్కడ రెగ్యులర్గా అయితే స్టిచ్చింగ్కి బట్టలు ఉండవండి. మ్యాక్సిమం ఎవరి బట్టలు వాళ్ళే స్టిచ్ చేసుకుంటారు. ఇంతకుముందు అయితే టైలరింగ్ నేర్చుకున్న వాళ్ళు మాత్రమే మిషన్ కుట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చూసి ఎవరికి వాళ్ళు ఇంట్లోనే స్టిచ్ చేసుకుంటున్నారు. దానికి తోడు మా ఊర్లో కాంపిటీషన్ చాలా ఎక్కువ. చాలా మందికి మిషన్లు ఉన్నాయి. దాదాపు అందరూ బయట నుంచి కూడా తీసుకొని కుడుతున్నారు. కాబట్టి స్టిచ్చింగ్ మీదే ఆధారపడడం నాకు ఇష్టం లేదు. అదేంటి మీ ఆయన సంపాదిస్తున్నాడు కదా అని అనుకోవచ్చు. మా ఆయన చాలా కష్టపడతారండి. కానీ ఈ రోజుల్లో పిల్లల ఫ్యూచర్ బాగుండాలంటే ఒకరి సంపాదన మీదే ఆధారపడలేం కదా. అలాగని నేనేదో సంపాదించి ఫ్యామిలీ మొత్తాన్ని రన్ చేస్తానని ఏం చెప్పట్లేదు. నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యి ఇన్కమ్ అంటూ స్టార్ట్ అయితే అది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని మాత్రమే ఆలోచించాను. చూసేవాళ్ళు మాటలు మాత్రమే చెప్తారండి, పడే వాళ్ళకి మాత్రమే కష్టం ఏంటో తెలుస్తుంది. ఎవరి లైఫ్ వాళ్ళది. పక్క వాళ్ళ వల్ల మనకు ఎలాంటి నష్టం జరగనప్పుడు వాళ్ళు చేసే పని గురించి కానీ వాళ్ళ జీవితాల గురించి కానీ కామెంట్ చేసే రైట్ మనకి లేదు. కష్టాల్లో ఉన్నారంటే ఒక్కరూ వచ్చి మేమున్నాము, మేము హెల్ప్ చేస్తామని ఏం అనరు. అలాగని ఏదో కష్టపడి కొంచెం మంచి స్టేజ్లో ఉన్నాము, లైఫ్ బాగుంది అంటే చూసి ఓర్చుకోలేరు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన పని లేదు. నేను ఈ విషయం కూడా మా ఆయనతో చెప్పాను. మరి ఇంకా వీడియోలు పెట్టనా వద్దా, ఆపేయమంటే ఆపేస్తాను, మీ ఇష్టం అన్నప్పుడు నాకైతే ఎలాంటి అభ్యంతరం లేదు, నువ్వు కంటిన్యూ చేసుకోమని చెప్పారు.
నేను పెట్టే వీడియోస్ వల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగట్లేదు కాబట్టి దీని గురించి ఇంకా ఎవరు కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అందరికీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో స్టార్టింగ్ నుంచి వీడియో ఒకటి వస్తుంది, ఆడియో ఇంకొకటి వస్తుంది కదా. పొద్దున్నే పిల్లలకి టిఫిన్ చేసి పెట్టేసి వాళ్ళకి లంచ్ బాక్స్లోకి పులిహోర కల్పించి స్కూల్కి పంపించేశాను. తర్వాత నేను తోటలోకి వెళ్ళి ఒకసారి చూసేసి వచ్చాను. ఇప్పుడిప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈ టబ్ చైర్స్ ఉన్నాయి కదా, ఇవి నా ఫేవరెట్. నాకు చాలా ఇష్టం, చాలా కంఫర్టబుల్గా అనిపిస్తాయి. వీటిలో ఉన్న పిల్లోస్ ఏమంటే పాడైపోయినాయి. సరే ఇప్పుడు అవి పడేసి తీసుకుందామంటే పైన ఉన్న క్లాత్ మాత్రమే పాడైంది. సరే ఇప్పుడు కొత్తవి తీసుకోవాలన్నా కూడా 400-500 పడతాయి కదా. ఎలాగో ఈ స్పాంజ్ షీట్లు ఉన్నాయి. ఇవి ఆన్లైన్లో ఏదో ఒక ప్రోడక్ట్ ఆర్డర్ పెడితే దానికి ప్యాకింగ్లో వచ్చినాయి. సరే వీటిని పైన పెట్టి కుట్టేసేసి ఇలాగా పిల్లో కవర్స్ వేసేద్దామని చెప్పి అనుకున్నాను. వీడియోలో చూపించినట్లుగా ఆ స్పాంజ్ షీట్ని పిల్లోకి 2 వైపులా పెట్టేసి అటు ఇటు ఒక టాకా వేసాను, ఆ షీట్ కదలకుండా. ఇంకా ఈ క్లాత్ వచ్చేసి పిల్లలకి యూనిఫామ్ ఇంట్లో నేనే కుడతాను కాబట్టి కొంచెం క్లాత్ వేస్ట్ అవ్వకుండా కుట్టుకున్నాను. అప్పుడు మిగిలిందన్నమాట. దీన్నే పిల్లోకి పైన కవర్ లాగా వేసి కుట్టేస్తున్నాను. రూపాయి విలువ అర్థమైనప్పుడు ఏది వేస్ట్ చేయడానికి మనసొప్పదు. అది సంపాదించడం ఎంత కష్టమో జాగ్రత్తగా వాడుకోవడం కూడా అంతే ముఖ్యం. కాదని సరదాలు షికార్లు చేయడం ఈజీనే, కానీ ఇప్పుడు మన లైఫ్ బాగుంటుందేమో కానీ ఆ విధంగా చేస్తే పిల్లలకంటూ మనం ఏమి ఇయ్యలేము. మన సంపాదన ఎంత అనేదాన్ని బట్టే మన లైఫ్ స్టైల్ ఉండాలి. అప్పుడే ఫ్యూచర్ అనేది బాగుంటుంది. కష్టపడేటప్పుడు దాచుకున్న రూపాయి రేపు ఏ పని చేయలేనప్పుడు మనకి అవసరానికి ఉపయోగపడుతుంది. ఇలాగే 2 దిండ్లు కుట్టేశాను. కాకపోతే ఈ కవర్స్ మళ్ళీ తీసి ఉతకడం కుదరదు కాబట్టి నేను వీటి మీద నా దగ్గర ఉన్న పాత నైటీలనే పిల్లో కవర్స్ లాగా కప్పేశాను. వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.